నమస్కారం. 80వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో వాళ్ళ జెండా పండుగని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సో అలాగే దేశవ్యాప్తంగా భారత స్వతంత్ర దినోత్సవ సంబరాలను ప్రజలంతా దేశభక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటా ఉన్నారు. సో ఈ స్వతంత్ర భారతదేశం 80వ ఒడిలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో సో దేశం మరింత పురోగతి సాధించాలని అందరం ఆకాంక్షించాలి. ఈ దేశానికి మంచి రోజులు రావాలని చెప్పి మనందరం భావించాలి. సో థ్యాంక్ యూ. ఇవాళ స్పెసిఫిక్గా నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే పుణ్య దంపతులకు సంబంధించినటువంటి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించినటువంటి సందర్భంలో ఆయన చాలా అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. దాంట్లో చాలామంది వేదిక మీద ఉన్నటువంటి నాయకులంతా ఆయన రేవంత్ రెడ్డి గారి వీరత్వాన్ని, బొమ్మనేమో జ్యోతిరావు పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది బొమ్మ, విగ్రహాలేమో వాళ్ళవి, పొగడతలేమో రేవంత్ రెడ్డి గారి. ఈయన వీరుడు సూర్యుడు, ఈయనకు బొక్కనే లేదు, ఈయనకు అసలు పడిసస్తాడు ఏది వెనుకబడిన తరగతులు అంటే అని చెప్పి ఒకల్ని కాకుండా ఒకరు జిందాబాదులు, సెల్యూటులు, సాష్టాంగ నమస్కారాలు ఒకట్లేవు, కానీ అన్నీ జరిగినాయి. వాస్తవం ఎట్లా ఉండాలంటే ఏ బీసీ నాయకుడైనా ఏ ప్రజలైనా వాస్తవికత మీద ఆలోచన చేయాలి. ఊహాజనితమైనటువంటి ఊహల్లో తేలిపోతూ 20 ఏళ్ల పాటు నీ జాతిని తిండికి దూరం చేసి ఒక్కరోజు పిలిచి బిర్యానీ వాసన చూపిస్తే తినిపిస్తే కాదు, వాసన చూపిస్తే ఎంత గొప్ప మనిషి మాకు బిర్యానీ పెడుతుండు అనుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూచన, పొగడ్తలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరిని కూడా. అది బాధ్యత, హక్కు, ప్రజలకు విద్యార్థులకు చెందాల్సినటువంటి హక్కు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళ ఇద్దరు చిత్రపటాలు చూసినా, వాళ్ళ విగ్రహాలు చూసినా మనకు గుర్తొచ్చేది చదువు, ఎడ్యుకేషన్ గుర్తొస్తుంది. ఈ ఎడ్యుకేషన్ ఈ భారతదేశంలో మొట్టమొదటి వెనకబడిన తరగతుల టీచర్గా జ్యోతిరావు పూలే, అలాగే మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే. వాళ్ళిద్దరి కృషితోని, వాళ్ళిద్దరి పట్టుదలతోటే ఇవాళ ఈ దేశంలో విద్యా సంస్కరణలు అంతో ఇంతో అందరికీ విద్యను అందించేటువంటి హక్కులు కూడా రూపొందించబడ్డాయి. ఈ మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన గురువుగా జ్యోతిరావు పూలే గారిని చెప్పుకోవడం జరిగింది. మరి ఆ విగ్రహాలను చూస్తే మనకు గుర్తొచ్చేది ఎడ్యుకేషన్ కదా, మహిళా చైతన్యం కదా, వెనుకబడిన తరగతుల చైతన్యం కదా, సంఘ సంస్కరణలు కదా మనకు గుర్తుకొచ్చేది. మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు విగ్రహాలను ఓపెన్ చేసినటువంటి సందర్భంలో నేను నేరుగా ఈ తెలంగాణ ప్రజల ముందుకు కొన్ని తీసుకొస్తా ఉన్నా, లేకపోతే ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారిని భుజాల మీదకి ఎత్తుకొని పొగుడుతున్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని లెక్కలతోనే సమాధానం చెప్పాలనుకుంటాను. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఎంటైర్ భారతదేశంలోనే విద్య కోసం అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఎంటైర్ భారతదేశంలోనే గడిచిన 2 సంవత్సరాల్లో 1441 పాఠశాలలను మూసివేసిన రాష్ట్రం తెలంగాణ. ఎంటైర్ భారతదేశంలోనే 3వ తరగతి పిల్లలకు కూడా 2వ తరగతి పాఠాలు చదవరాకుండా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యలో కూడా తెలంగాణ మొదటి వరుసలో ఉంది. ఇవి నేను చెప్తున్నటువంటి లెక్కలు కాదు, ఇవి కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర శాంపిల్ సర్వేలు చేసినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాను. నేను పదే అనేక సార్లు శాసన మండలిలో పరిషత్లో కూడా మాట్లాడడం జరిగింది. విద్యకు 20% బడ్జెట్ పెట్టాలి అని చెప్పినాం. ఇవాళ 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు దశాబ్దం నుంచి పెండింగ్లో ఉన్నాయి. అంటే ఓ రకంగా పిల్లల చదువును ఎక్కడికక్కడ క్లోజ్ చేసినటువంటి కార్యక్రమం ఇది. మరి ఆ పుణ్య దంపతులేమో చదువు అందాలని పెట్టిరు. ఈయన ప్రభుత్వం, ఈయన కంటే ముందున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు, పిల్లలకు చదువు లేకుండా చేసింది. ఆ స్టాటిస్టిక్స్ చూద్దాం. కానీ ఒకటి మాత్రం సత్యం, నిన్న మన వాళ్ళు మాట్లాడుకుంటూ సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పడానికి పోతా ఉంటే అగ్రకులాల వాళ్ళు పెండతోని, సానిపి నీళ్లతోటి, రాళ్లతోని కొట్టిర్రు ఆమెను అని చెప్పిర్రు. ఆ రోజు ఆమె చదువు చెప్పడానికి పోతుంటే కొట్టిర్రు. ఇప్పుడు పాఠశాలల మీదికి రేవంత్ రెడ్డి గారు రాళ్ళేసి కొడతా ఉన్నాడు, నిధులియ్యక కొడతా ఉన్నాడు, ఆహారం అందించక అల్పాహారం పెడుతున్నామని చెప్తాడు. అల్పాహార పథకం పెడు. నిజంగా ఆ డబ్బులతోనే అల్పాహారం కడుపు నిండేది ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో మరి టిఫిన్ బిల్ ఎందుకు ఎక్కువ అవుతా ఉంది? ఎందుకు లక్షల రూపాయలు అవుతా ఉంది?
కొన్ని లెక్కలు చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిస్థితి ఒక్కసారి మనం లెక్కల్ని కనుక ప్రస్తావించుకుంటే ఇది 2014 నుంచి 26 వరకు జరిగినటువంటి లెక్కలు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 43,083 పాఠశాలలు ఉన్నాయి. మరియు 69,15,241 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది UDISC లెక్కల ప్రకారం, ఇది నాది కాదు. AACR 2024 ప్రకారం గ్రామీణ తెలంగాణలో, గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికి కూడా 59.8% మంది విద్యార్థులు ప్రభుత్వ బడులపైనే ఆధారపడ్డాడు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, పదే పదే ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి సాకు చెప్పి తప్పించుకుంటా ఉంది. ఇక మొత్తం 2014 నుంచి 16 వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్య పైన బడ్జెట్ ఎన్నడూ 9% దాటలే. 9% దాటి ఇప్పటి వరకు ఒక్క అనా పైసా కూడా పెట్టలే. ఇందులోనే ఇంకా నిధులు మిగిల్చుకొని పక్కదారి పట్టించినటువంటి చరిత్ర గత పాలకులకు ఈ పాలకులకు ఉంది. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత, ఏకోపాధ్యాయ బడుల సంక్షోభం, తర్వాత పాఠశాలల మూసివేత, విలీనాల పేరుతో వేలాది బడులు కనుమరుగయ్యేటువంటి ప్రమాదానికి మళ్ళీ తెచ్చుకూర్చున్నారు. సో ఇక అభ్యాసన పతనం అయిపోయింది. చదవడం లెక్కించడం రాని దుస్థితిలో లక్షలాది మంది విద్యార్థులు. వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలను కొన్ని చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ ఏమో ఇట్లా పెరిగిపోతా ఉంది, ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏమో కిందికి వస్తా ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఏమో 3,54,000 కోట్ల రూపాయలకు పోతుంది. ఇది ముక్కుకుంటా మూలుక్కుంటా 20,000 కోట్లు దాటది. ఇది ఎడ్యుకేషన్ పట్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న చిత్తశుద్ధి, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు సంబంధించినటువంటి ఆశయం మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి పనితనం. ఇది చేతలేమో యాక్టింగ్, ఏమో పూలదండలేసుడు, దండాలు పెట్టుడు, ఆ యాక్టింగ్. కానీ వాస్తవాలు ఇవి. తెలంగాణ విద్యా బడ్జెట్ మొత్తం వ్యయంలో 7 నుంచి 9% లోపే. 7 నుంచి 9% ఎందుకు పెట్టినా అంటే ఒకసారి 7, ఒకసారి 8, ఒకసారి 6.5 ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు కాబట్టి 9 దాటలేదు. 2025 వాస్తవాలను తెలంగాణలో విద్యా వాటా 8.6 కాగా ఇతర రాష్ట్రాల జాతీయ సగటు తీసుకుంటే, ఇతర రాష్ట్రాలన్నీ కూడా అన్ని రాష్ట్రాలు ఒక దగ్గర జాతీయ సగటు తీసుకుంటే 14.7% అక్కడ ఖర్చు చేస్తూ ఉంటే ఇక్కడ 8.6%. ఎంత దిగజారిపోయిందో చూడండి. చారిత్రక నిర్లక్ష్యం ఏంటంటే 2016-17లో 8.2తో పోల్చిన 17 రాష్ట్రాల్లో తెలంగాణ అత్యల్ప స్థానంలో నిలిచింది. ఇక 2026-27 బడ్జెట్ అంచనాల్లో విద్య కోసం 27,663 కోట్లకు మేము బడ్జెట్ పెంచినామని చెప్పి చెప్తా ఉన్నారు. గతంతో పోలిస్తే 18% ఇంక్రీజ్ చేసామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో ఖర్చు చేసేది ఎంత? గతంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి బీసీ సంక్షేమం కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి, 11,405 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి 2,000 కోట్లు ఖర్చు పెట్టి 9,000 కోట్ల రూపాయలు బీసీల సొమ్మెత్తుకుపోయి మీ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ విద్యా పరిస్థితి కూడా అదే. ఇక సగటు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 22గా ఉండటం, అలాగే సబ్జెక్టుల వారీగా ఖాళీలు, సగటు లెక్కలు. 5వ తరగతి ఏకోపాధ్యాయ పాఠశాల, 1 నుంచి 5వ తరగతి పిల్లలు ఉంటారు. ఒకరొకరికి 4 క్లాసులు వేసుకున్న 20 క్లాసులు ఒకే టీచర్ ఒకే రోజు ఎట్లా చెప్తాడు? ఎక్కడన్నా ఉందా ఇది? ఏకోపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటాడు, ఆయనే ప్రధాన ఉపాధ్యాయుడు. మళ్ళా అసమాన మోహరింపు, పట్టణాల్లో గుదిబండగా టీచర్లు, గ్రామాల్లో ఖాళీలు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరంలో ఏ గవర్నమెంట్ స్కూల్కి పోయి 800లకు తక్కువ ఉన్నారు పిల్లలు. మరి ఇక్కడ కదా కట్టాల్సింది పాఠశాలలు. అక్కడ మూసినావు సరే, ఇక్కడ డిమాండ్ ఉంది కదా, అక్కడ డిమాండ్ లేదని చెప్తా ఉన్నావు. డిమాండ్ ఉన్న హైదరాబాదు ఈ HMDA పరిధిలో ఎందుకు పాఠశాలల్లో కొత్త పాఠశాలలు పెడతలేవు? ఎందుకు వాటిని ఎక్స్టెండ్ చేస్తలేవు? ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ బడులకు దెబ్బతింటది. ప్రైవేట్ బడులు దెబ్బతింటే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఫండింగ్స్ ఇయర్ కాబట్టి, పార్టీలకు ఇచ్చే ఫండింగ్స్ ఇయర్ కాబట్టి ఇక్కడ విద్యను నాశనం చేస్తా ఉన్నారు. ఇక్కడ 1441 పాఠశాలలు మూసివేత. 2025-26 విద్యా సంవత్సరంలో అసలు ఎన్రోల్మెంటే లేదనేటువంటి సౌకర్యాలు ఉంటాయి కదా, సౌకర్యమే లేదా? సౌకర్యం లేని ఇది వరకు మరి పాఠశాలను కట్టినప్పుడు ఎన్రోల్మెంట్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదు? కారణాలు ఏందో విశ్లేషించాలి కదా. 1441 పాఠశాలలు రేవంత్ రెడ్డి గారి హయాంలో మూత. మళ్ళీ ఆయన జ్యోతిబా పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే విగ్రహానికి దండలేసి దండం పెడతా ఉన్నాం. మీ ఆశయాలు నెరవేరుస్తున్నా. వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలంటే కొత్త పాఠశాలలు కట్టాలి, కానీ ఉన్నాయి మూస్తే కాదు. అత్యంత ఘోరంగా నష్టపోయిన జిల్లాలు ఒక్క నల్లగొండ జిల్లాలోనే 315 స్కూళ్లు మూసిరు. మహబూబ్ నగర్లో 167 స్కూళ్లు మూసిరు. వరంగల్లో 135 స్కూళ్లు మూసేసారు. ఇవి లెక్కలు. ఈ లెక్కలన్నీ కూడా కంప్లీట్గా సర్కారీ డేటా నుంచే. ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం పెడుతున్న బడ్జెట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో 12.3%, కేరళలో 13.3%, తమిళనాడులో 13.7%, మహారాష్ట్రలో 16.4% బడ్జెట్ని కేటాయిస్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 18%, తెలంగాణ 8.6%, జాతీయ సగటు వచ్చేసి 14.7% ఉంది. నువ్వు చదువుకే పైసలు కేటాయిస్తలేవా? నువ్వు చదువుల తల్లిని పూజించుకుంటా, చదువుల తల్లిని ఇంకేదో చేస్తా అంటే ఎవరు నమ్ముతాడు ఇదంతా? ఇక 2014లో 12.2%. ఏది? ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న పిల్లల్లో కేవలం
6.8% మంది మాత్రమే 2వ తరగతి స్థాయి పాఠాన్ని 3వ తరగతికి వచ్చిన తర్వాత పిల్లలకు 2వ తరగతి బుక్ ఇచ్చి చదువుమంటే ప్రతి 100 మందిలో 6 మాత్రమే చదువుతురు. దాదాపు మిగతా వాళ్ళందరికీ రావడం లేదు చదువు. 2014లో ఈ సంఖ్య 12.2 ఉండగా 10 ఏళ్లలో ఇది దారుణంగా పతనమైంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవి మన విద్యా ప్రమాణాలకు సంబంధించి. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో ప్రతి 100 మందిలో 44 మందికి చదువు వస్తుంది. 3వ తరగతి పిల్లలకు 2వ తరగతి పుస్తకం ఇచ్చి చదువుమంటే 44 మంది చదువుతారు. కర్ణాటకలో 15 మంది, ఆంధ్రప్రదేశ్లో 14 మంది, తెలంగాణలో 6 మాత్రం. ఇక పఠనంలోపం 5వ తరగతి లెర్నింగ్ డెఫిసిట్, చదవలేరు, లెక్కలు చేయలేరు. భాగాహారం చేసేటువంటి క్రమంలో ఇందులో 5వ తరగతి విద్యార్థులు 70.7% మంది కనీసం 2వ తరగతి పుస్తకం కూడా చదవలేకపోతున్నారు. 70.7% మంది. 25.2% మంది మాత్రమే కనీస భాగాహారం చేయగలుగుతున్నారు. లెక్కలు భాగాహారాలు గుణింతారం చేయగలుగుతున్నారు. గణితంలో పరిస్థితి. ఇక హాజరు శాతం తీసుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మన తెలంగాణలో 73.5% మంది హాజరవుతా ఉన్నారు 100కి. తమిళనాడులో 88.8%, ఆంధ్రప్రదేశ్లో 89.8% మంది. ఇక ఉపాధ్యాయుల హాజరు విషయానికి వస్తే జాతీయ సగటు 87.3 ఉంటే తెలంగాణ 85.3% ఉంది. కేవలం 85.5 జాతీయ సగటు కంటే అన్ని విషయాల్లో తక్కువ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం. బడ్జెట్లో కానీ, హాజరులో కానీ, పఠన విధానం కానీ అన్నిట్లలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉన్నది. మళ్ళా ఏమనంటే టీచర్ల మీదకి నెట్టేయడం. టీచర్లు తప్పు చేస్తున్నారు, టీచర్లు ఇది చేస్తున్నారు. నీవు ప్రభుత్వమే ప్రైవేట్ అని కొమ్ము కాసిన తర్వాత నువ్వు ఎంత మంచి టీచర్లు ప్రభుత్వ రంగంలో ఉంటే ఏం లాభం? వాడు శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు వచ్చేసి దొంగ ర్యాంకులు పెట్టుకొని బయట రాష్ట్రాల నుంచి ర్యాంకులు కొనుక్కొచ్చుకొని ర్యాంకులు వేసి తల్లిదండ్రులను మోసం చేస్తా ఉంటే కన్నుండి కూడా చూడలేనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు పరమ బెస్ట్ మినిస్టర్. ఆ ఎడ్యుకేషన్ కి ఆ ఇజ్జత్ పోతా ఉంది ఆ మినిస్ట్రీ మీ దగ్గర ఉండడం. ఇగో బడ్జెట్ చూడ్రి, మనం ఏ రంగంలో వెనకబడ్డామో చూడ్రి. విద్యా బడ్జెట్లో 8.6, 3వ తరగతి పఠన సామర్థ్యంలో 6.8, 5వ తరగతి భాగాహారంలో 25.2%, విద్యార్థుల ఆధార శాతంలో 73.5%. మొత్తం ఎర్ర గీతలో ఉంది తెలంగాణ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ 89.8, తమిళనాడులో 88.8, కర్ణాటకలో 86.9, కేరళలో 84.8. ఇగో భాగాహార లెక్క ఎందులో నాన్న ముంగటుందా పోనీ తెలంగాణ రాష్ట్రం. మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే విగ్రహాలు ఆవిష్కరించుకునేటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్న నాయకులారా వాళ్ళ ఆశయాలు ఇది. వాళ్ళ బొమ్మలకు దండలేయమని చెప్పలే వాళ్ళు ఎప్పుడు. వాళ్ళ బొమ్మలకు దండలేయమని చెప్పలే. ఒకవేళ మీరు అక్కడ పొగిడినా కూడా మహాత్మా జ్యోతిబా పూలే గొప్పతనం చెప్పాలా, సావిత్రిబాయి పూలే గొప్పతనం చెప్పాలా? వాళ్ళ బొమ్మలు ఆవిష్కరించి రేవంత్ రెడ్డి గొప్పతనం మీద పడ్డారు. ఒరియమ్మ ఏమైనా ప్యాకేజ్ ఇస్తానడా, ఏమైనా చేస్తానడా? నాకు అర్థం కాలే. ఏం జరగాలి, ఏం జరుగుతుంది? 12 సంవత్సరాల డాటాను విశ్లేషిస్తే ఇగో ఇది తెలంగాణ పరిస్థితి. ఇగో గింత దిగజారిపోయింది. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఆడుందో చూడండి. జాతీయ సగట్లు, తమిళనాడు సగట్లు ఎట్లా ఉన్నాయి, తెలంగాణకి ఒక గిడపాడైంది. ఎడ్యుకేషన్ సిస్టంలో సర్వనాశనం చేసి ఏ దేశంలోనైతే ఏ రాష్ట్రంలోనైతే ఎడ్యుకేషన్ వ్యవస్థ సర్వనాశనం అవుతుందో ఆ దేశం కొలాప్స్ అవుతుంది, ఆ రాష్ట్రం కొలాప్స్ అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది ఇగో మన లెర్నింగ్ విధానం ఎట్లుంది, మన కథ ఎట్లుంది అనేది మొత్తం ఇగో ఇది పరిస్థితి. ఇదంతా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిందంతా భ్రమ. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే మీరు చదువుకోండి, మీకు స్కిల్స్ నేర్పించబడతాయి, మీకు జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ లాంటి దేశాలకు పంపించి ఆడ ఎడ్యుకేషన్ ఎట్లుంది, ఈడ ఎడ్యుకేషన్ ఎట్లుంది. జపాన్ వాళ్ళు ఎవరన్నా మన పొరగాలను తీసుకునేటట్టు ఎవరా? చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముంది, ఈడేముంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని పెట్టినావు సార్, స్కిల్స్ యూనివర్సిటీ అని పెట్టినావు. అసలు దేశంలోనే ఆడలేదని చెప్పి పెట్టినావు కదా. ఒక యూనివర్సిటీలో ఎంతమంది పని చేస్తారు దర్శన్? ఎంతమంది పని చేస్తారు మినిమం? ఒక అంటే ప్రొఫెసర్లు ఒక 1200-1400 మంది పనిచేస్తారు. అవునా? 1200-1300 మంది ప్రొఫెసర్లు పనిచేస్తారు. దాని కింద అనుసంధానంగా డిగ్రీ, పీజీ, కాలేజీ అనుకుంటే అంతా కలిపితే 2-3 వేల మంది ఉంటారు. ఎక్కువనే ఉంటారు, 10,000 మంది ఉంటారు ఉండాలి. కానీ ది గ్రేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీలో మొత్తం వీసీ కాన్ నుంచి చెప్రాజ్ దాకా ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారు స్కిల్స్ యూనివర్సిటీలో? అంటే అసలు రెగ్యులర్ వాళ్ళు చాలా లేరంటే ఇప్పుడు 6 అంతే. 6 మొత్తం యూనివర్సిటీ మొత్తం 6 రెగ్యులర్. యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఇది. ఇప్పుడు కాలేజీలో ఉన్నంత కూడా లేనట్టుగా 6. అందులో ట్రైనర్స్ ఎంతమంది ఉన్నారు? మళ్ళా ట్రైనింగ్ చేయించేటోళ్ళు ఇద్దరు. మొత్తం 1000 మందికి మేము శిక్షణ ఇచ్చినామని చెప్పారు. 1000 మందికి శిక్షణ ఇచ్చినామని చెప్తే 1000 మందిలో ఎందరికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమందికి వచ్చినాయి అనుకుంటున్నావు? 1000 మంది. ఒక 500 మంది కన్నా రావాలి, 300 మందికి వచ్చింది 1000 మందిలో. ఇది నాది కాదు డేటా, సర్కార్ డేటానే. వార్షిక కోర్సు ఫీజులు ఇక ఈ విధంగా వసూలు చేస్తా ఉన్నారు. మీకు ఇంకా గమ్మత్ విషయం ఇక చూడరు, ఇప్పుడు చూపిస్తా.
నాకు ఇది నేను వెరిఫై చేయకపోతుంటే ఈ మెయిల్ రాకపోతే నాకు ఒక మెయిల్ వచ్చిన తర్వాత దీని మీద పడ్డా. ఇగో సార్ తీన్మార్ మల్లన్న సార్ గారికి తెలియజేయడం ఏమనగా, నేను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని సార్. శివశంకర్, స్టూడెంట్ ఎట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. సార్ యూనివర్సిటీలో మొత్తం ఫ్రాడ్ చేశారు సార్. స్కిల్స్ నేర్పడం లేదు మరియు లేబర్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. మంచి ఉద్యోగం వస్తుందని స్కిల్ యూనివర్సిటీకి వస్తే మళ్ళీ నిరుద్యోగులుగానే తిరిగి ఇంటికి వచ్చాం సార్. ముఖ్యంగా సబ్జెక్టు చెప్పలేదు. ఫారిన్ లో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి పాస్పోర్ట్లు అప్లై చేయించారు, కానీ ఒక్క ఆపర్చునిటీ కూడా చూపలేదు సార్. కొద్దిగా క్లోజ్ లో పెట్టినావా? కోర్సు పూర్తయ్యాక సూపర్వైజర్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పి చివరకు పికింగ్ అండ్ ప్యాకింగ్ లో ఇప్పించారు సార్. పికింగ్ ప్యాకింగ్ జాబ్ లోకి వెళ్ళినాక అక్కడ లోడింగ్ పనులు చేపిస్తున్నారు సార్. సార్ మేము డిగ్రీ చేసి స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకొని పికింగ్ అండ్ లోడింగ్ జాబ్స్ కోసమా సార్? యూనివర్సిటీలో చాలా మోసం చేశారు సార్. స్కిల్ యూనివర్సిటీకి వచ్చినందుకు 12,000 కోర్సు ఫీజు, 40,000 హాస్టల్ ఫీజు ఉదా అయినాయి సార్. మా కోర్సు తీసుకున్న చాలా మంది పికింగ్ ప్యాకింగ్ జాబ్ కి వెళ్ళలేదు సార్. దయచేసి మంచి ఉద్యోగం చూపించండి సార్, నాకు మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించండి సార్, ఇంకా క్లియర్ గా చెప్తానని చెప్పి నాకు మెయిల్ చేసిండు ఒక ఆయన మెయిల్ చేస్తే దీన్ని ఇండెప్త్ పోతే ఏమీ లేదు. ఇంకా బ్రహ్మాండమైన విషయం చెప్పన్నా, భూమి బద్దలైపోయే విషయం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో పిహెచ్డి లేని ఏకైక వీసీ స్కిల్స్ యూనివర్సిటీ వీసీ. పిహెచ్డి లేదా? పిహెచ్డి లేకపోతే ప్రొఫెసరే కాలేడు, అత్యంత ఉన్నత విద్యావంతుడు వీసీ అయిండు. ఇంకా ఆయన వీసీ అయ్యి ఇంకా అందులో ఉద్యోగుల ఇన్ఛార్జ్ వీసీలని అప్పుడు ఐఏఎస్ పెడుతుండే, కానీ ఇప్పుడు అది కాకుండా రెగ్యులర్ వీసీ కదా ఇప్పుడు. ఇక కోర్సులన్నీ ఈడు వేస్తారు, ఈడు ఏముండయి కేపీ వాళ్ళు వేరే, మళ్ళీ వాళ్ళు అనుకునేవు. ఇగో ఈయననేమో డాక్టర్ మౌనికా కోట, ఏఐజీ హాస్పిటల్ మెంబర్లు వీళ్ళు. ఇగో VLVSS సుబ్బారావు ఈయన చైర్మన్. ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఆయన వైస్ ఛాన్సలర్. ఇగో ఈ హైమా అనే ట్యాబ్ ఉందా, అలా మరదలో ఏమో అవుతుంది, ఆమెను తెచ్చిపెట్టుకున్నాడు. విషయం ఏంటంటే ఇలా చదువులు రావు. ఫస్ట్ యూనివర్సిటీలో అసలు కోట్లాది రూపాయల డబ్బు దుర్వినియోగం అవుతుంది. 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి లక్షల రూపాయలు ప్రెస్ మీట్ ఖర్చు అయినాయని చూపించారు. అనేక లెక్కలు ఉన్నాయి దాన్ని తీస్తూ ఉంటే. ఇగో ఇదే యూనివర్సిటీ స్టాఫ్ అంతా. ఇక చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఇక 10. ఇందులో వీసీ వీళ్ళు ముగ్గురు అయితే పనిచేసేటోళ్ళు కాదు. వీళ్ళు సిబ్బంది. రన్నింగ్ పోర్ట్లో సెకండ్ వచ్చినారంట. రన్నింగ్ పోటీలో సెకండ్ వచ్చినారంట. ఇంకా ఏం పాల్గొన్నారా అంటే రన్నింగ్ పోటీలా ఇద్దరు రన్నింగ్ చేస్తా ఉన్నారట. రన్నింగ్ చేస్తా ఉంటే ఇవాళ నేను సెకండ్ వచ్చిన మమ్మీ అని వచ్చిందట. అవునా బిడ్డ, రన్నింగ్ లో సెకండ్ వచ్చినావా, గ్రేట్ రా అని చెప్పాను. ఎంతమంది పరిగెత్తిరు బిడ్డ అంటే ఇద్దరం పరిగెత్తినాం. అట్లా ఉంది కథ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి అన్ని ఫేక్ మాటలు, దొంగ మాటలు, ఇది నేను కాదు, లెక్కలు చెప్తున్నాయి. ఇవి నేను కాదు, సర్కారీ డాటా బయట పెడతా ఉంది. ఇలా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే వారి పుణ్య దంపతులకు సంబంధించినటువంటి ఆశయాలను ఎక్కువ శాతం బొందబెట్టింది రేవంత్ రెడ్డి. వారి ఆశయాలను కదా ముందుకు తీసుకుపోవాల్సింది. విగ్రహాలు పెట్టి దండేస్తే వీరుడు సూర్యుడు ఎట్లా అయిపోతాడు? కనీసం వాళ్ళ చరిత్ర కూడా చెప్తలేరు. ఏమైనా చరిత్ర తెలుసా? ఇదే సావిత్రిబాయి పూలే పుణ్య దంపతుల మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ కొండలవాడి నుంచి పూణేకు పోయి అక్కడి నుంచి ఇంకో దేశం పోయి మొత్తం వాళ్ళ చరిత్ర అంతా తెలుసుకోవడానికి ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి. నేను పూణేకు పోయింది, పూలేవాడకు పోయింది, అక్కడ దానికి సంబంధించినటువంటి చరిత్రను, అంటే ఏం జరిగింది బీసీలకు అనేటువంటి అంశాన్ని కొన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జ్యోతిరావు పూలే పుణ్య దంపతుల విగ్రహాలు పెట్టి క్రెడిట్ రేవంత్ రెడ్డి కొట్టేసి వాళ్ళ ఆశయాలను విద్యా వ్యవస్థలో తుంగలో దొక్కినటువంటి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు ఆయన కూడా ఏం గొప్ప ఆయన కాదు, ఆయన దుకాణం ఇంతకంటే దరిద్రం, ఆయన లెక్కలు కూడా ఉన్నాయి. ఈయన కలిపి చేస్తేనే తెలంగాణకు ఈ రీతికి వచ్చింది. వీళ్ళు కేవలం కమిషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లలో కొల్లగొట్టడం అనేటువంటి అంశం తప్ప వీళ్ళకు పేద ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. స్వాతంత్ర భారతదేశం 80 కోట్ల మంది రేషన్ బియ్యం తింటారా? కంట్రోల్ బియ్యం మీద బతారా? ఎక్కడ పోతుంది దేశం? తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో 1,08,00,000 కుటుంబాలకు రేషన్ కార్డుల, వైట్ రేషన్ కార్డులు. గొప్ప చెప్తారు ఇంకా అది. 3 కోట్ల మంది కంట్రోల్ బియ్యం ఇస్తున్నామని చెప్తారు. దేశం ముందుకు పోతున్నట్టుగా 3 కోట్ల మందికి సరైన ఎడ్యుకేషన్, సరైన హెల్త్ ఇస్తున్నామని చెప్పేటువంటి గవర్నమెంట్ కావాలి కదా. సో అందుకోసమే ప్రజలారా, ఈ ప్రభుత్వాలు ఆడేటువంటి డ్రామా, ఈ ప్రభుత్వాలు ఆర్భాటాలు ఏదైతే ఉన్నాయో, ఈ నాయకులు కూడా అక్కడో ఇక్కడో దానికో దీనికో ప్రయోజనాలకు అలవాటు పడ్డరో ఏమో నాకు అర్థం కాదు. కానీ ఈ జాతుల ప్రయోజనాలను ఎవడి కింద తాకట్టు పెట్టడానికి మేము సిద్ధంగా లేము, ఎవడి కింద తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేము. తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ ప్రభుత్వం వస్తే తప్ప మెజారిటీ బీసీ ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళ ప్రయోజనాలు నెరవేరవు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీతో, ప్రతిరోజు చెప్తూనే ఉంటా. ఇవాళ మరో 4 నియోజకవర్గాల లెక్కలు మీకు చెప్పాల్సి ఉండే. ఇవాళ స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా కొద్దిగా ఆ అంశాన్ని తగ్గిస్తా ఉన్నా. రేపటి నుంచి మళ్ళీ చెప్తా.